దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి ఆర్డర్లు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేసిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సమస్యలు మనం చూసాం. మరి దాంట్లో ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలు అవుతా ఉంది. ఒక ప్రొయాక్టివ్ మోడ్లో పేద ప్రజలందరికీ కూడా మంచి జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అధికారులను కూడా ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలు ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే కార్యాచరణ ఒకటి రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే గత 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏమైనా ఇబ్బంది ఉంది, ఇంకా సాల్వ్ కాని ఇబ్బంది ఉందంటే అది భూ సంబంధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, ఆక్రమణలు అవ్వచ్చు, మరి స్వార్థం చేసినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో వారి స్వలభం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కళ్ళలో ఆనందం ఉండాలి, ఎప్పుడు కూడా భూమికి పేదవాడికి ఏ ప్రజలు కూడా తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాలు ఉంటుంది, సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి, ఎమోషన్తో ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఎవరికైతే హక్కు ఉందో వారికి మనం కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తప్పకుండా ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ముందు ఈ యొక్క భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, తప్పకుండా క్షేత్రస్థాయిలో వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుని. ఎందుకంటే గత 6 నెలల్లో కేవలం రెవెన్యూకి సంబంధించి 67,000 పైచిలుకు, అంటే PGRS లో దాదాపుగా 79,987 వస్తే దాంట్లో 10,000 రిజిస్ట్రేషన్ తాలూకా అయితే మిగతా 69,000 65,000 కేవలం రెవెన్యూకి సంబంధించిన ఈ రీసర్వేకి సంబంధించి కాకుండా ఎప్పటి నుంచో వచ్చే వారసత్వ ఇబ్బందులు అవ్వచ్చు, కొంత రెవెన్యూ సిబ్బంది కొరతతో లేకపోతే రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి గురయో చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడో, రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడో చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనిశ్చితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి పేదవాడి యొక్క సమస్య తీర్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము PGRS పెట్టడం, అవి రిట్రెస్ చేయడం అని జరుగుతూ ఉన్నాయి. రిట్రెస్ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు 10% ఆడిట్ కూడా చేస్తా ఉన్నారు. అంటే రిట్రెసల్ అయిన తర్వాత నిజంగా ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెప్పేది అది ఆలోచన కూడా 10% థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయడం జరుగుతూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్టినటువంటి ప్రేమ, వారి యొక్క సమస్యలు పరిష్కరించబడినటువంటి తీరు కూడా కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆలోచన తెలియజేస్తాను. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ ఉంది, వ్యవస్థని బలోపేతం చేయాలి. తద్వారా ఎవరికైతే హక్కులు ఉన్నాయో, పూర్వకాలంగా వచ్చినాయి కానీ కొనుగోలు వచ్చినాయి కానీ అన్ని కూడా సరిచేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది. కాబట్టి వారు ఏమి సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతోనే